ఏంటి 22A పైన కత్తితోటి గుండెల్లో కస్సా పొడిచి సారీ చెప్తే సరిపోతుందా? ఇవాళ 34 సంవత్సరాల తర్వాత అది ప్రభుత్వ భూమి అని మీరు చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా కలెక్టర్లో ఎన్ఓసీలు కావాలంటే రోజుకి ఒక 500 మందికి పెడితే అప్పుడు కానీ ఆ సంఖ్య సెట్ అవ్వదు. 500 కాదు, 5000 పెట్టినా కూడా సెట్ కాదు. అది హైడ్రా అని పెట్టుకున్నది హై మనీ డ్రా కోసం పెట్టుకున్నారు. 500 నుంచి 5000 రూపాయలు ప్రతి డాక్యుమెంట్కు సబ్ రిజిస్టార్లు తీసుకుంటారు. ప్రతి నెల సబ్ రిజిస్టార్లు డిస్ట్రిక్ట్ రిజిస్టార్కు నెలకు 3 లక్షల రూపాయలు పంపిస్తారు. పైసలు ఇస్తేనే సమస్య పరిష్కారం, అది కూడా పెద్ద మొత్తం. ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా రూపాయి లంచం లేకుండా ఈ రాష్ట్రంలో బయటికి రావడం లేదు. ముఖ్యమంత్రి ఇల్లు కావచ్చు, లేదంటే వాళ్ళ అన్నయ్య తిరుపతి రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంది అనేది. భారతదేశంలో పెద్ద దొంగ ఎవడంటే నట్వర్లాల్ అని చెప్తాం, బీఆర్కి చెందినటువంటి. అంతకంటే పెద్ద దొంగలు వీళ్ళు. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అవును, మా ప్రభుత్వం చేసింది తప్పే. మా వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల భూమి ప్రభుత్వ భూమిగా చూపిస్తుంది, ఇది నిజమే. కానీ అన్నిటినీ నేను రైట్ చేస్తా, ఆ బాధ్యత నాది. సో ఏంటి ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను పొంగిలేటి సార్ హ్యాస్టీస్ ఇవే డైలాగులు వేశారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో అసలు ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో నారోజీ ప్రవీణ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. కూర్చొని చెప్పమంటే ఎన్ని డైలాగులు అయినా వేసేయచ్చు. ఏంటి 22A పైన? ఇప్పుడు కత్తితోటి గుండెల్లో కస్సా పొడిచి సారీ చెప్తే సరిపోతుందా? మళ్ళీ ఇంకేం చెప్తున్నారు మీరు? మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము, టోల్ ఫ్రీ ద్వారా మీ సమస్యలు చెప్పుకోండి అంటుండే. ఆ టోల్ ఫ్రీ నెంబరు ట్రై చేస్తే కలవటం లేదు. ఇంకా విషయాన్ని నిన్నటితోటి డిఫికల్ట్ చేశారు మంత్రి గారు. ఏం చెప్తున్నారు? మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాకపోతే మీరు సబ్ రిజిస్టార్కు దరఖాస్తు చేసుకోండి. సబ్ రిజిస్టార్ జిల్లా రిజిస్టార్కు దరఖాస్తు చేస్తాడు, జిల్లా రిజిస్టార్ కలెక్టర్కు దరఖాస్తు చేస్తాడు, కలెక్టర్ సీసీఎల్కి దరఖాస్తు చేస్తాడు. అంటే సీసీఏ వాళ్ళు సర్వే చేస్తారా, లేకపోతే దస్తావేజులు పరిశీలిస్తారా, ఏం చేస్తారో తెలియదు. కానీ సీసీఎల్ఏ నుంచి కలెక్టర్కి రావాలి, కలెక్టర్ నుంచి జిల్లా రిజిస్టార్కి రావాలి, జిల్లా రిజిస్టార్ నుంచి సబ్ రిజిస్టార్కి రావాలి. అప్పుడు మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా అనేది సబ్ రిజిస్టార్ చెప్తాడు. అంటే ఇంకా ఎంత డిఫికల్ట్ చేస్తున్నారు చూడండి. ఒకరి నుంచి ఒకరికి ఫైల్ మూవ్ అవ్వాలి అంటే ఎంత సమయం పడుతుండొచ్చు? ఒక జీవితకాలం పడుతుంది. ఈ సిస్టాన్ని కొనసాగిస్తే ఒక జీవితకాలం పడుతుంది. ఇప్పుడు సబ్ రిజిస్టార్లు దొంగలు, వాళ్ళు దొంగతనం చేసిరు, ప్రభుత్వ భూములని రిజిస్ట్రేషన్లు చేసిరు అనేదే కదా ఇక్కడికి ఉద్దేశం. ప్రభుత్వ భూములని రిజిస్ట్రేషన్ చేస్తే మరి వాళ్ళ పైన మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేరు? అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ప్రభుత్వ భూమికి ప్రైవేట్ భూమికి తేడా తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? సామాన్య మానవులకు ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు 30-40 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూములలో ప్లాటింగ్ చేశారు, పర్మిషన్లు తీసుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, ఇప్పుడు ఆస్తి పన్ను కూడా కడుతున్నారు. ఇవాళ 34 సంవత్సరాల తర్వాత అది ప్రభుత్వ భూమి అని మీరు చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ తప్పు ఎవరు చేసినట్టు? ఎవరు ఇప్పుడు బాధ్యత వహించాలి? ఇప్పుడు బాధ్యతల పరిస్థితి ఏంటి? ఎప్పటిదో లేని యుఎల్సీని వాళ్ళు అడుగుతున్నారు. ఆ యుఎల్సీ అన్ని క్లియరెన్స్ ఉన్న తర్వాతనే ఆ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్స్ అయినాయి, తర్వాత అనుమతులు వచ్చినాయి, వాళ్ళు కట్టుకొని ఉంటున్నారు. హెచ్ఎండి అనుమతులు కూడా ఉన్నాయి అపార్ట్మెంట్లకు. సో అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు, అఫీషియల్గా రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యాయి. ఓకే, కాకపోతే ఇప్పుడు అవన్నీ కూడా 22Aలో చూపిస్తున్నాయి. అదే కదా మంత్రి సార్ చెప్పినంత ఈజీయా? ఇప్పుడు మంత్రి గారు 2 రోజులలో క్లియర్ చేస్తామంటుండే. ఇది పచ్చాబద్ధం. ఇంతకంటే ఆయన కూడా తెలుసు ఇది 2 రోజులలో కాని పని అనే విషయం. ఒక్క టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి నువ్వు మొత్తం పరిష్కరిస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు కలెక్టర్ని ఎవరు కలవగలుగుతారు? ఒక ఎంఆర్ఓని ఎవరు కలవగలుగుతారు? ఈ సమస్యలు ఎన్నిటికి ఇంకా కొన్ని లక్షల మందికి తమ ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలో ఉన్నట్టుగా తెలియదు. తెలిసిన రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరికి తెలుస్తుంది? నిషేధిత జాబితాలో రిజిస్ట్రేషన్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే, కొనుగోలు చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా. మరి వాళ్ళంతా ఇవాళ ఏం కావాలి, ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ చూడండి, వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసేది వాళ్ళే. ఒక రాజకీయ నాయకుడు అమ్ముతాడు, ఎంఆర్ఓలు కలెక్టర్లు అనుమతులు ఇస్తారు, సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు, మున్సిపాలిటీలు పర్మిషన్స్ ఇస్తుంది. 20-30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారితే
ఇంకో ప్రభుత్వం వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని వాళ్ళ మీద మెడ మీద కత్తి పెడుతుంది. ఇది సమంజసమా? ఇదంతా కరెక్టా? ఎట్లా? ఒక సామాన్య వ్యక్తి ఈ ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకోలేడు. ఇందులో ఖచ్చితంగా రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది, రెవెన్యూ ఉద్యోగుల హస్తం ఉంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హస్తం ఉంది. అసలు ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎంత దుర్మార్గం ఏంటంటే, ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కలెక్టర్ ఎన్ఓసి ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయండి, లేకుంటే చేయొద్దు అంటుండు. అరే కలెక్టర్ ఎంతమందికి ఎన్ఓసి ఇస్తారు? లక్షల మంది బాధితులకు అంటే రోజుకి కలెక్టర్ ఎన్ఓసి పేపర్ల మీద సంతకాలు పెట్టుకుంటేనే కూర్చున్నా కూడా టైం సరిపోదు. ఒక సంవత్సరం అయినా సరిపోదు, 365 రోజులు సరిపోవు. అసలు కామన్ సెన్స్ లేదు వీళ్ళకు. అంటే మరి లింక్ డాక్యుమెంట్లు ఇప్పుడు ప్రభుత్వానికి అట్లా కనుక నిజంగా కలెక్టర్ల ఎన్ఓసీలు కావాలంటే రోజుకి ఒక 500 ఎందుకు పెడితే అప్పుడు కానీ ఆ సంఖ్య సెట్ అవ్వదు. 500 కాదు, 5000 పెట్టినా కూడా సెట్ కాదు అది. ఇప్పుడు ఐజీగా ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను ఇమీడియట్గా పరిష్కారం చేయాలని ఇప్పటికీ ఉన్నా కూడా లేదు. ఉంటే ఏం చేయొచ్చు అంటే లింక్ డాక్యుమెంట్ ఉన్నది ప్రతి ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయమని ఒక్క మాట చెప్తే అయిపోతుంది, ఆదేశాలు ఇస్తే. కానీ ఏం చెప్తున్నారు? దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు. ఇవి దరఖాస్తు చేసుకుంటే అది సాధ్యపడే విషయమేనా? అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళకి దరఖాస్తులే చేసుకోమంటారు, ప్రైవేటు భూమి ఇది మా ప్రైవేట్ భూమి అని నిరూపించుకోవడానికి కూడా దరఖాస్తు చేసుకోమంటారు. దీనికంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైనవి, లేకపోతే గత ప్రభుత్వం ఎక్కడ అమ్మింది, ఇప్పుడు వాటిని పట్టుకోవటం కోసమే వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం వేలంపాట వేసి అమ్మటము, లేకపోతే వివిధ జీవోల కింద రెగ్యులరైజ్ చేయటము ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు వాటిని ఏమైనా పట్టుకొని అక్కడ కలెక్షన్ చేయడం కోసం వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? లేకుంటే వీళ్ళకి 22A అనేది ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? నిషేధిత జాబితా అనేది ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఒకవేళ ప్రభుత్వ భూమిని కాపాడాలనే చిత్తశుద్ధి వీళ్ళకు లేదు. ఉన్నది అంటే ఇమీడియట్గా సర్వేలు చేపించి ప్రభుత్వ భూమికి వీళ్ళు ఫినిషింగ్ వేయాలి. ఎందుకు వేయడం లేదు? హైడ్రానే వేయట్లేదు కదా. ఫస్ట్ ఇది చెరువు అంటది, హైడ్రా అక్కడ హైడ్రా అని పెట్టుకున్నది హై మనీ డ్రా కోసం పెట్టుకున్నారు. హైడ్రా సెలెక్టెడ్గా దాడి చేస్తుంది, అంతేగాని అది రాజకీయ కక్షలకు మాత్రమే హైడ్రా ఉపయోగపడుతుంది. కానీ ఎక్కడ ఏ చెరువుల్ని ఏ ప్రభుత్వ భూముల్ని కాపాడాలనే లక్ష్యం దానికి లేదు. అయితే ఇక్కడ 22A నిషేధిత జాబితాలో వాళ్ళ ఇల్లు ఉన్నామని ఇప్పటికి కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం ఒక లిమిటెడ్ టైం ఇచ్చింది మళ్ళీ అప్లికేషన్స్కి. ఏం చెప్తారు ప్రజలకి? నేను ఏమంటున్నాను, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, చాలా అసలు అవగాహన లేదు. మంత్రి గారు నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి మాటలు, రెవెన్యూ మంత్రి మాటలని దేకటం లేదు. రెవెన్యూ ఉద్యోగులు కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ దేకటం లేదు. ఇది స్పష్టం. వీళ్ళు ఎన్ని ఆదేశాలు ఇవ్వనియండి అంటే పబ్లిక్ ముందు మరి వీళ్ళు ఏం చెప్తున్నారు, చాటింగ్ ఏం చెప్తున్నారు, పబ్లిక్ మీటింగ్లలో 2 రోజులలో మేము క్లియర్ చేస్తాం, తప్పైపోయింది క్షమించండి అని చెప్తున్నారు. మరి చాటంగా మరి వీళ్ళకి ఏమైనా చేయకండి, ఇట్లనే తిప్పండి అని చెప్తున్నారు. మరి ఎందుకు తిరుగుతున్నారు ఇప్పటి వరకు దరఖాస్తులు? ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ దగ్గర కనీసం 50-60 మంది ఇప్పుడు ఎన్ఓసీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పుడు అంటే కలెక్టర్ ఆఫీస్కు ఒక వ్యక్తి ప్రతిరోజు తిరగాలంటే కనీసం ఒక 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ప్లస్ ఒక రోజు పోతుంది. అంటే కలెక్టర్ ఆఫీస్లో ఏం చెప్తున్నారు? రేపు రా, ఎల్లుండి రా, వారానికి రా, 2 వారాలకు రా అని చెప్తున్నారు. అసలు ఎట్లా ఇస్తారు ఎన్ఓసీలు? మరి జారీ చేసేటప్పుడు సర్వే చేసి జారీ చేస్తారా? సర్వే చేయకుంటేనే జారీ చేస్తారా? మీ దగ్గర ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి? అసలు రికార్డ్స్ లేవు. దారుణం ఏంటంటే కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ సంబంధిత రికార్డ్స్ లేవు, మార్కు చేసి కూడా లేవు. ప్రభుత్వ భూమిని, ప్రైవేటు భూమిని సపరేట్ చేస్తూ మార్క్ చేసినటువంటి దస్తావేజులు ఎక్కడ కనపడట్లేవు. కనపడకనే వీళ్ళు అడ్డగోలుగా అన్ని ప్రైవేట్ ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో పెట్టి ఇప్పుడు ప్రజల జీవితాలతోటి ఆడుకుంటున్నారు. ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అసలు సొల్యూషన్ ఇవ్వాలి అనేది ప్రభుత్వానికి లేదు. ఫస్ట్ సొల్యూషన్ ఇవ్వాలంటే 24 గంటలలో అయిపోతుంది. లింక్ డాక్యుమెంట్ ఉన్నది, ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ చేయమని చెప్తే అయిపోతుంది. ఇంత చిన్న మాటకు వీళ్ళు ఎందుకు చెప్పట్లేరు?
ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసిన దొంగయే అని మీరు అంటున్నారు కదా, అన్నట్టే కదా. ఇప్పుడు ఇంతకుముందు రిజిస్టర్ అయినవన్నీ దొంగయే, మా వాళ్ళు దొంగలు, మా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు వాళ్ళు దొంగలు కాబట్టి దొంగ డాక్యుమెంట్లు చేసిరు, ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసిరు, మేము వాటిని ఇప్పుడు రక్షించడానికే మేము ఈ 22A అనేది తీసుకొని వచ్చినాం అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం. మరి ఆ దొంగల మీద నువ్వు ఎలాంటి చర్య తీసుకోవు కదా. భవిష్యత్తులో కూడా మరి ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ కావనేది నమ్మకం లేదు కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చిన్న మిస్టేక్ ఉంటే, డాక్యుమెంట్లో చిన్న మిస్టేక్ ఉన్నా కూడా డబ్బులు లేకుండా ఏ సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ప్రతి సబ్ రిజిస్టారు ఈచ్ డాక్యుమెంట్కు, అన్ని క్లియర్గా ఉన్న డాక్యుమెంట్కు మినిమం 500 నుంచి 5,000 రూపాయలు తీసుకుంటాడు సబ్ రిజిస్టార్ లంచంగా ఈచ్ డాక్యుమెంట్కు త్రూ డాక్యుమెంట్ రైటర్స్. 500 నుంచి 5,000 రూపాయలు ప్రతి డాక్యుమెంట్కు సబ్ రిజిస్టార్లు తీసుకుంటారు. ప్రతి నెల సబ్ రిజిస్టార్లు డిస్ట్రిక్ట్ రిజిస్టార్కు నెలకు 3 లక్షల రూపాయలు పంపిస్తారు. ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఈ 3 లక్షల రూపాయలు పై అధికారులకు పంపిస్తారు. ఇది ఐజీకి తెలియదా? లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా? లేకపోతే మంత్రులకు తెలియదా? ముఖ్యమంత్రికి తెలియదా? ఎవరికి తెలియదు? ఈ నాటకాలన్నీ ఎందుకు? ఎక్కడ అసలు అవినీతి లేనిది ఎక్కడ, నిజాయితీ ఉన్నది ఎక్కడ? ప్రభుత్వానికి 22A తీసుకురావడానికి వసూళ్ళకి ఇంకా డోర్స్ ఓపెన్ చేసినట్టేనా? డోర్స్ కాదు, మొత్తమే ఓపెన్ చేసారు. దర్వాజాలన్నీ ఓపెన్ ఉన్నాయి కుల్లా. ఎవడి బొక్క వాడికి వేసారు. ఎవడు తినేది వాడు తినండి. ఎంఆర్ఓ తినేది ఎంఆర్ఓ తింటారు, సర్వేలు తినేది సర్వేలు తింటారు, సబ్ రిజిస్టార్లు తినేది సబ్ రిజిస్టార్లు తింటారు, ఐఏఎస్ల లెవెల్లో వాళ్ళు తినేది వాళ్ళు తింటారు. ఏంటి ఇదే జరుగుతుంది. అదే ఆమ్య అంటాం కదా, ఇస్తేనే రిజిస్ట్రేషన్లు, లేకుంటే నీ కర్మకాలి, నీ ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాలో నీ ప్రాపర్టీ ఉన్నందుకు నీ కర్మకాలి ఇక రెవెన్యూ ఆఫీసులో చుట్టూ తిరుగుతూనే ఉండాలి. పైసలు ఇవ్వకపోతే, పైసలు ఇస్తేనే సమస్య పరిష్కారం. అది కూడా పెద్ద మొత్తములు వాటాలు. ఇప్పుడు 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే తప్ప మీది కాదు. ఇదేంది? 1 కోటి రూపాయలు ఆస్తుంటే 1,00,000 2 లక్షలు ఇస్తే తప్ప మీద రిజిస్ట్రేషన్ కాదు. పర్సెంటేజ్ ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు. ఇవాళ ఎందుకు మరి ఈ రెవెన్యూ ఉద్యోగులు కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ, హెచ్ఎండిఏలో చేసిన ఉద్యోగస్తులంతా 100 కోట్లు 1,000 కోట్లు ఇట్లనే సంపాదించారు. ఒక్కొక్కడికి 7 కోట్లు 10 కోట్లు 12 కోట్ల విల్లాలు ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగికి, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ. ఇదంతా అందరికి తెలిసిన బహిరంగ రహస్యం కదా. దీంట్లో ఏం దాచాల్సిన అవసరం ఏం లేదు. కానీ చర్య తీసుకుంటాడా? సబ్ రిజిస్టార్లు రేపు నుంచి లంచం తీసుకోవద్దు అనేది ఏమైనా చర్య తీసుకుంటారా? డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఇంతే అనేది ఏమైనా ఉందా? ఎక్కడైనా సిస్టమ్ లేదు కదా. డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళకు మధ్యవర్తులుగా వహించి వీళ్ళకి ఎంత అంటే అంత, బాబు రెక్టిఫికేషన్ ఉంది డాక్యుమెంట్లో, రెక్టిఫికేషన్ చేయాలంటే 50,000 అవుతుంది, లేకపోతే 1,00,000 రూపాయలు అవుతుంది. అది తీసుకొని మాత్రమే రిజిస్ట్రేషన్, లేకపోతే కాదని చెప్పేస్తారు సింపుల్గా. లేకపోతే మీది గ్రామకంఠంలో ఉంది, గ్రామకంఠంలో ఉన్నది కాబట్టి నీకు పర్మిషన్ తీసుకొని రమ్మంటారు. పర్మిషన్ ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తా అంటారు. గ్రామకంఠం 30, 40, 50 ఏళ్ళ క్రితం 100 ఏళ్ళ క్రితం కట్టిన ఇళ్ళకి పర్మిషన్లు ఉండవు. మున్సిపల్ ఆఫీస్కి పోతే పర్మిషన్ ఇవ్వమంటారు, వాళ్ళు ఇవ్వలేరు కూడా. కాబట్టి నీకు పర్మిషన్ లేదు కాబట్టి నీది హౌస్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయాలంటే 1,00,000. రాష్ట్రంలో ఎక్కడైనా 100 గజాలు కానీ, 50 గజాలు కానీ, 60 గజాలు కానీ, 200 గజాలు కానీ 1,00,000 తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా రూపాయి లంచం లేకుండా ఈ రాష్ట్రంలో బయటికి రావడం లేదు. మేము నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకపోయినా కూడా ఇది కుదరటం లేదు. దీనికి ఒక సిస్టాన్ని ఎందుకు తీసుకురావట్లేరు? ఈ భయం భక్తి ఎందుకు లేదు? ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేసి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ కాకుండా ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్వతపూర్ అనే గ్రామంలో 1 సర్వే నెంబర్ ఉంటుంది. మొత్తం 18 ఎకరాల భూమి ఉంటుంది. 18 ఎకరాల భూమిలో 6 ఎకరాల 10 గుంటలు గవర్నమెంట్ భూమి, అది యాజ్ ఫర్ రెవెన్యూ రికార్డ్స్. మిగతాదంతా ప్రభుత్వ భూమి. ఇవాళ అది 22Aలో పెట్టినావు కరెక్టే. 6 ఎకరాల 10 గుంటల భూమి ఎక్కడుందో నీకు తెలియదు కదా. ఆల్రెడీ ప్లాటింగ్ అయిపోయినాయి, ఇండ్లు అయిపోయినాయి. నువ్వు మొత్తాన్ని ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టి తమాషా చేస్తున్నావు. ఇప్పుడు కొనుక్కున్నాడు పరిస్థితి ఏంది? ఎవడో అమ్ముకున్నాడు, అన్ని అనుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇళ్ళల్లో ఉంటున్నారు, నువ్వు రిజిస్ట్రేషన్ చేయని అంటున్నావు. వాళ్ళని ఏం చేస్తామనేది చెప్పాలి కదా ప్రభుత్వం. అది చెప్పట్లేదు కదా ప్రభుత్వం. ఎందుకు మరి ఇట్లాంటి సమస్యలను ఐడెంటిఫై చేయట్లేరు?
ఇప్పుడు 6 ఎకరాల 10 గుంటల గురించి 18 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన మరి 6 ఎకరాల 10 గుంటలలో రిజిస్ట్రేషన్లు చేసుకొని మున్సిపల్ పర్మిషన్లు తీసుకొని కట్టుకుంటూ ఇవాళ ట్యాక్సులు కట్టేటటువంటి ఇండ్లు ఉన్నటువంటి యజమానుల పరిస్థితి ఏంటిది? అయితే ఈ 2 రోజుల నుంచి ఇంకొక కొత్త విషయం వినిపిస్తుంది. అటు ముఖ్యమంత్రి ఇల్లు కావచ్చు, లేదంటే వాళ్ళ అన్నయ్య తిరుపతి రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంది అనేది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆడుతున్నటువంటి నాటకాలు. ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ గ్రామంలో అయినా కొంత ప్రైవేట్ భూమి ఉంటుంది, కొంత ప్రభుత్వ భూమి ఉంటుంది. సర్వసాధారణం, కామన్. ఆ ప్రభుత్వ భూములలో కూడా అన్యాక్రాంతం చేశారు, ప్లాటింగ్ చేశారు, అన్ని అనుమతులు తీసుకున్నారు, రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇప్పుడు అట్లాంటిదే ఈ ముఖ్యమంత్రి ఇల్లు కూడా. అది ప్రైవేట్ భూమి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూమి కూడా ఉండొచ్చు, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తారు కదా, అవును. మరి అది అనుమతులు ఎట్లా వచ్చినాయి? ఆ ఇరిగేషన్ వాళ్ళ మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా. అనుమతి కన్స్ట్రక్షన్ అనుమతి ఇచ్చినప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి కదా. ఇరిగేషన్ వాళ్ళు చూస్తూ ఎట్లా ఊరుకున్నారు? అప్పుడు మనం అనాలి కదా, పొంగులేటి సార్ చాలా సీరియస్గా ఉన్నాడు, సీఎం అయినా ఇంకెవరైనా ఇల్లులు జాగలు నిషేధిత జాబితాలో పెడతారు. ఇది రాజకీయ కక్షల కోసం ఉపయోగించుకుంటున్నారండి. ఇవన్నీ ప్రజల మీద దాడులు చేస్తున్నారు. రాజకీయ కక్షలు దీనికి తెర వెనక ఉన్నాయి. ఇప్పుడు ఒకడొచ్చి అనుమతులు ఇస్తాడు, ఇంకోడొచ్చి కూలగొడతాడు. ఇవాళ అదే కదా, గత గవర్నమెంట్ అనుమతులు ఇస్తే వాళ్ళు కట్టుకున్నారు. ఇవాళ నువ్వు హైడ్రాన్ తీసుకొచ్చి కూలగొట్టినావు, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ భూమి అంటున్నావు. ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి కాదు కదా, ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినాయి, తెలుగుదేశం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుమతి. ఒక వ్యక్తి అమ్మడం కొనుగోళ్లు పక్కన పెడితే అదొక షాక్ గా ఉంటుంది. 22A ఉన్న ఇల్లు ఉందో లేదంటే నా జాగుందని తెలుసుకోవాలి. ముందుగానే ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి? తెలుసుకునే అవగాహన ఫస్ట్. మన భూమి, మన ప్లాట్ కానీ ఇల్లు కానీ నిషేధిత జాబితాలో ఉన్నదో లేదో తెలుసుకోవాలన్న అవగాహన కూడా నాకు లేదు కదా. ప్రజలు కల్పించాలి కదా. మరి ఎందుకు కల్పించట్లేవు? నువ్వు ఏది యాడ్స్ ఇచ్చేసాయి, టీవీ యాడ్స్ ఇస్తావా, పేపర్ యాడ్స్ ఇస్తావా, లేకపోతే డప్పు సాటింపు చేస్తావా, చేసి మీ ఇల్లు కానీ మీ ప్లాట్ కానీ నిషేధిత జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గరకో, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరకో పోమని చెప్పండి. అసలు అంత అవసరమే లేదండి. వాళ్ళు అన్ని అనుమతులతోటి కట్టుకున్నారు. అది ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి కావచ్చు. కోట్లు పెట్టి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఒక ఇల్లు కట్టుకొని ఉంటే ఇవాళ నువ్వు వచ్చి ప్రభుత్వ భూమి అంటే అది కుదరని పని. అది ఎట్లా వాళ్ళకు కాకుంటే రెగ్యులరైజ్ చేయి. నిజంగా ప్రభుత్వ భూమిలో తప్పు ఎవడో, ఏ రెవెన్యూ అధికారి తప్పు చేస్తానో, లేకపోతే రాజకీయ నాయకుడు తప్పు చేస్తానో, వాళ్ళు అక్కడ ప్లాటింగ్ అయింది, అక్కడ ఇండ్లు అయినాయి, అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు, ఇప్పుడు బాధితుడు మిగిలిండు. బాధితుడి మీద నువ్వు కట్టేసి చూపాలి. ఇది ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా ఉండాలి. ప్రజల మీద కట్టేసి లేని ప్రభుత్వాలు ఎవరికి కావాలండి? అంటే అది ఒక సొల్యూషన్. వాళ్ళకు ఏదో ఒక జీవో తీసుకురా, ఓ జీవో తీసుకొచ్చి ఆ జీవో కింద మినిమం అమౌంట్ గజానికి 50 రూపాయలు 25 రూపాయలు తీసుకొని రెగ్యులరైజ్ చేయి, అయిపోతుంది కదా, ప్రైవేట్ ఆస్తి అయిపోతుంది కదా. అట్లా రెగ్యులరైజ్ చేసినవి కూడా ఇప్పుడు ఇవాళ నిషేధిత జాబితాలోనే పెట్టిండు. డీడ్ ఆఫ్ కన్వెన్స్ ఇచ్చినవి కూడా నిషేధిత జాబితాలో పెట్టిండు. ఇప్పుడు గత గవర్నమెంట్ కొన్ని కాలనీలు ఎల్బీ నగర్ ప్రాంతంలో, లేకపోతే పర్వతపూర్లో కొన్ని కాలనీలని కొన్ని వేలు, సుమారు 18,000 ప్లాట్లు కానీ ఇల్లు కానీ ఉంటాయి. అయితే జీవో 118లో పెట్టింది గత గవర్నమెంట్. పెట్టి కొన్ని రెగ్యులరైజ్ చేసింది. ఇంకొన్ని రెగ్యులరైజ్ చేసేలోపు ప్రభుత్వం మారిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, అది జీవోని కంటిన్యూ చేయట్లేదు, ఫ్రీ చేసి పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఈ స్థానిక రాజకీయ నాయకులు కక్షలు తీర్చుకోవటం కోసం వాటిని కూలగొట్టడం కూడా జరిగింది. ఎంత దారుణం! అంటే వాళ్ళు ఇచ్చినటువంటి జీవో నీ గవర్నమెంట్లో చెల్లదా? నువ్వు ఇచ్చినటువంటి జీవో రేపు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వంలో చెల్లదా? ఏంది ఇది నాటకాలు ప్రజలతోటి? ఏంది? చాలా దారుణంగా ఉన్నారు వీళ్ళు. నేను చెప్పాను కదా గతంలో, నట్వర్లాల్ కంటే పెద్ద దొంగలు వీళ్ళు. భారతదేశంలో పెద్ద దొంగ ఎవడంటే నట్వర్లాల్ అని చెప్తాం, బీహార్కి చెందినటువంటి. అంతకంటే పెద్ద దొంగలు వీళ్ళ ఆస్తులే. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిజంగా రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులయ్యే ఆస్తులు పెరిగినాయి, కానీ సామాన్య ప్రజలు ఆస్తులు ఎక్కడ పెరిగినాయండి? ఎవరు బాగుపడ్డట్టు? నిన్న పొంగులేటి సార్ మాట్లాడుతూ ఇవన్నీ కూడా త్వరగానే క్లియర్ చేసే బాధ్యత మాది అన్నారు. త్వరగా అంటే దాని టైం పీరియడ్ పెట్టాలి కదా. ఖచ్చితంగా టైం పీరియడ్ పెట్టలేదు కదా. మేము ఒక 15 రోజుల్లో చేస్తాం, లేకపోతే ఒక నెల రోజుల్లో చేస్తాం, ఒక సంవత్సరంలో చేస్తాం. నువ్వు టైం పీరియడ్ పెట్టలేదు కదా. ఇవాళ
నువ్వు చేయబట్టికే, నీ ప్రభుత్వం చేయబట్టికే లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు ప్రతి బాధితుడు. లక్షలాది రూపాయలు గత 3 నెలలు 4 నెలల నుంచి రిజిస్ట్రేషన్లు కాక ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ, తెచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ, లేకపోతే ఈ రెవెన్యూ అధికారులు కానీ సబ్ రిజిస్ట్రార్లు కానీ లంచాలు లక్షలు ఇచ్చుకుంటూ వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడుతున్నారు అధికారుల చుట్టూ. వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి నువ్వేం చెప్తావు? నీకు బాధ్యత ఏముంది? బాధ్యతారహితంగా ఉన్నావు కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను చెంప మీదకి వెళ్ళి కొట్టి సారీ అంటే అయిపోతుందా? తప్పైందంటే క్షమించమంటే అయిపోతుందా? ఇది పెద్ద నేరం కదా, చిన్న నేరం కూడా కాదు కదా. నువ్వు చేసిన తప్పిదం చిన్నది కూడా కాదు సరే, కదా. ఈ 22A తీసుకురావడం, తర్వాత క్షమాపణ చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఒక విమర్శలు వినిపిస్తున్నాయి పొంగులేటన మీద. కనీస అవగాహన లేని వ్యక్తిని అక్కడ ఒక మంత్రి సీట్లో కూర్చోబెట్టారని ఏమంటారు దీన్ని? ఇప్పుడు అవగాహన ఉన్నదా లేదా పక్కకు పెడితే ఆయనకు ఆ శాఖ మీద గ్రిప్ లేదు. ఆ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు ఈయన మాట వినడం లేదు. నేను ఇందాకనే చెప్పాను కదా, ఈయన మాట విని చేస్తున్నారా, లేకపోతే ముందు ఒకటి చెప్తుండా, చాటంగా ఒకటి చెప్తుండా, పబ్లిక్ మీటింగ్లో ఒకటి చెప్తున్నట్టుంది, చాటంగా ఒకటి చెప్తున్నట్టుంది. లేకపోతే ఈయన మాట ఎందుకు వినట్లేరు వాళ్ళు? ఈయన మాట వినటువంటి అధికారుల పైన నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లేవు? మా అధికారులు తప్పు చేసినారు అని చెప్తున్నావు కదా. మరి తప్పు చేసిన మీద చర్య తీసుకుంటే ఇంకోసారి చేయడు కదా. అంటే ఇంకోసారి చేసే ఆప్షన్ కూడా వాళ్ళకి ఇస్తున్నావు కదా. ఇప్పుడు వీళ్ళందరి మీద కోర్టు ధిక్కరణ కేసులు కూడా ఉన్నాయి. కోర్టు ధిక్కరణ కేసులు కూడా లెక్క చేయట్లేరు వాళ్ళు. ఏమైతే కోర్టు ధిక్కరణ కేసుతో అవి జడ్జిమెంట్ వచ్చేది లేదు, వీళ్ళు జైలుకి పోయేది లేదు. ఆ భయం భక్తి అనేది లేకుంటే అయిపోయింది. థ్యాంక్ యూ సార్. నమస్తే.